తమిళనాడులో మారుతున్న తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, ఇప్పటివరకు పన్నీర్కు సపోర్ట్ చేసిన ఎమ్మెల్యేలతో సహా మెజారిటీ ఎమ్మెల్యేలు శశికళ వైపు మొగ్గు చూపడం, మద్దతు తెలపడం చూస్తుంటే ఈ మారుతున్న తాజా రాజకీయ పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలి? తమిళనాడులో ఏఐడిఎంకేకి 134 మంది ఎమ్మెల్యేలు జయలలిత మరణం తర్వాత ఉన్నప్పటికీ 131 మంది ఎమ్మెల్యేలు శశికళకు తోడుగా నిలుస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు స్పష్టమైంది. రాత్రి పన్నీర్ సెల్వం ప్రకటన తర్వాత ఏదో ఒక వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేస్తున్నాడు అన్నటువంటి ప్రచారం జరిగినప్పటికీ ఎవరో వెనక ఒక అదృశ్య శక్తి నడిపిస్తుంది, దీని వెనక ఏదో జరుగుతుందన్నటువంటి వ్యూహాత్మకంగా జరుగుతుందన్నటువంటి ప్రచారం జరిగిన తర్వాత చీలిక వస్తుందన్నటువంటి భావన అందరిలో కలిగింది. అయితే ఏఐడిఎంకేలో ఎమ్మెల్యేలందరూ ఒక వైపు నిలవడం, కేవలం ఒక రాజ్యసభ సభ్యుడు మాత్రమే పన్నీర్ సెల్వం వైపు నడవడం, మిగిలిన పార్టీలో గతంలో చాలా సందర్భాల్లో వ్యాఖ్యలు చేసి జయలలిత మీద సైతం వ్యాఖ్యలు చేసినటువంటి పాండ్యన్ ఈరోజు పన్నీర్ సెల్వంకు మద్దతుగా నిలవడం, ఈ రకమైనటువంటి పరిణామాలు చూస్తే లెజిస్లేటర్స్ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా శశికళ వైపు నిలబడడం, శశికళకు ఇక్కడ మోరల్ గా సపోర్ట్ దొరికినట్టుగా మనం భావించవచ్చు. అయితే శశికళ మీటింగ్ లో కూడా ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. ఏఐడిఎంకే ఏర్పాటు ఒక సిద్ధాంతపరమైనటువంటి ఏర్పాటు. అయితే ఈ తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో డిఎంకే దీని వెనకుండి నడిపిస్తోంది. ఖచ్చితంగా డిఎంకే ఆలోచన పరంగా మనం నడవాలా, లేదంటే ఏఐడిఎంకే ఆశయాల కోసం మనం నడవాలా అన్నటువంటి ప్రగాఢమైనటువంటి వ్యాఖ్యలను ఆమె చేయడం జరిగింది. సో దీంతో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఎమోషన్ గురవడం జరిగింది. పన్నీర్ సెల్వం ఇప్పటి వరకు ఏం మాట్లాడినటువంటి వ్యక్తి ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ ఆడిస్తున్నటువంటి నాటకంలో ఏఐడిఎంకేలో చీలిక తేవడం కోసం ప్రయత్నిస్తున్నాడు, మనం ఎటువైపు నడవాలి అన్నటువంటి మాటల్ని ఆమె మీటింగ్ లో చాలా గట్టిగానే మాట్లాడడం జరిగింది. ఆ సందర్భంగా కూడా హాజరైనటువంటి సీనియర్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ శశికళ వైపే ఉండడానికి మొగ్గు చూపినటువంటి ఆసక్తి చూపినట్టుగా స్పష్టమైంది. ఈ విషయాన్ని కొద్దిసేపట్లో ఆమె మీడియాతో సమావేశం ఏర్పాటు చేస్తుందని అనుకున్నప్పటికీ అక్కడి నుంచి పార్టీ కార్యాలయం నుంచి నేరుగా పోయస్ గార్డెన్ కి బయలుదేరడం జరిగింది. శశికళ వెళ్తున్నప్పుడు పార్టీ మీటింగ్ హాజరై బయట వేస్తున్నప్పుడు కూడా ఎక్కడా కూడా ఆమె ముఖంలో ఎక్కడా కూడా కొంత భయం కానీ ఏ రకమైనటువంటి బెరుకు కానీ కనిపించినటువంటి దాఖలాలు లేకపోవడంతో ఆయనకి గట్టి భరోసా ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిందన్నటువంటి అభిప్రాయం చాలా స్పష్టంగా వ్యక్తమవుతోంది. అయితే ఆమె మాట్లాడే అవకాశం ఎక్కడుందంటే పోయస్ గార్డెన్ చేరుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వారు నిపుణులు కూడా పోయస్ గార్డెన్ లో ఇప్పటికే చేరుకోవడం జరిగింది. అక్కడ వారందరితో ఒకసారి సమావేశమైన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు ఈసీ నోటీసులు కానీ ఈసీ కొన్ని ప్రశ్నలు వేయడం కానీ వాటికి సమాధానం కానీ తర్వాత న్యాయపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి చిక్కులకు సంబంధించినటువంటి సమాధానం కానీ వాటన్నింటినీ చూసుకున్న తర్వాత నేరుగా ఆమె జయలలిత సమాధి వద్దకి వెళ్ళి అక్కడ నుంచి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పన్నీర్ సెల్వం ఎక్కడ మొదలు పెట్టాడో అక్కడే దానికి ఆయన లేవనెత్తినటువంటి అనేక విషయాలకు సమాధానం అక్కడే చెప్పాలన్నది శశికళ వ్యూహంగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు ఏదో ఒక సమయంలో అంటే ఈ వ్యూహాలన్నింటికి సంబంధించినటువంటి విరుగుడు ఆలోచించిన తర్వాత నేరుగా అక్కడ వెళ్లే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మోహన్, ఈ తాజా పరిణామాలపై అంటే గవర్నర్ న్యాయ సలహా కోరినట్టుగా వార్తలు వస్తున్నాయి. గవర్నర్ కు న్యాయ నిపుణులు ఎటువంటి సలహా ఇచ్చారు? అంటే ఇక్కడ రెండు ప్రధానమైనటువంటి అంశాలను ఇక్కడ శశికళ వ్యతిరేక వర్గం కానీ లేదంటే అనుకూల వర్గం కానీ న్యాయ నిపుణులు రెండు వర్గాలకు న్యాయ సలహాలు ఇస్తూ ఉంటారు. ఆ రకంగా చూసుకున్నప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయకుండా అనేక రకాల కేసుల్లో వారికి ఉన్నప్పటికీ తీర్పు వచ్చిన తర్వాత వారిని ఎలా చేయాలని ఆలోచిస్తారు. కానీ ఇక్కడ తీర్పు ఇలా వస్తుంది కాబట్టి వస్తుందేమో అన్నటువంటి ఊహాగానాలతో ఆపి పెట్టడం ఎక్కడా జరగలేదన్నది అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులకు సైతం ఈ రకమైనటువంటి ధర్మ సందేహాలు ప్రశ్నలు వ్యక్తం అవడం జరిగింది. అదే ఇప్పుడు ఏఐడిఎంకేలో ఉన్నటువంటి సీనియర్ నేతలందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఇదే సాకు పెట్టి కానీ చేస్తే నార్త్ సౌత్ కు సంబంధించినటువంటి సమస్య కూడా తమిళనాడులో మొదలవుతుందన్న ఒక హెచ్చరికలు కూడా అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దాన్ని బహిరంగంగా చెప్పకపోయినప్పటికీ అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు నిశ్చితంగా పరిశీలిస్తే ఈ రకమైనటువంటి సమస్యలు చాలా మంది ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయక ముందే వచ్చాయి. వారికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఎలా వ్యవహరించారు, ఇప్పుడు ఒక కక్షపూరితంగా శశికళని ఇలా ఇబ్బంది పెట్టడం కోసమే ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారన్నది అక్కడ ఉన్నటువంటి ఏఐడిఎంకేలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే అందరూ కూడా వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయం. అయితే వారు కూడా ఇప్పటికీ కేంద్రం మీద దూకుడుగా మాట్లాడకుండా ఆచితూచి వ్యవహరించి
వారి వ్యవహార శైలి ఎలా ఉంటుందో చూసి ఆ తర్వాత మాట్లాడాలన్నది వారు కూడా ఆచితూచే వ్యవహరిస్తారు. ఎందుకంటే కేంద్రంతో భవిష్యత్ అవసరాలు ఉంటాయి కాబట్టి దోస్తీకి కుస్తీ పట్టడం కన్నా దోస్తీ మిన్న అన్నటువంటి నినాదంతో వాళ్ళు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే రాజ్యాంగ పరంగా వారు కూడా చాలా మంది నిపుణులతో సంప్రదిస్తున్నారు. ఈ రకమైనటువంటి సమస్యలు పెద్దగా పదవిని తీసుకోవడానికి అడ్డంకి కాబోదన్నది వారికి ఇస్తున్నటువంటి న్యాయ నిపుణులు ఇస్తున్నటువంటి సలహా. అయితే ఇక్కడ గవర్నర్ కూడా సోలిసిటర్ జనరల్ తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి కొంతమందితో సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఈ రోజు గవర్నర్ వస్తే ఎలా వ్యవహరిస్తారన్నది చర్చనీయాంశంగా మారుతోంది. గవర్నర్ వస్తారన్నది కూడా అనుమానంగానే ఉందని ఇప్పటికే తెలుస్తున్నటువంటి పరిస్థితి. మరి ఒక రాష్ట్రంలో ఇంత సంక్షోభం నెలకొన్నప్పుడు గవర్నర్ ఇక్కడికి రాకుండా ఉండడం అన్నది ఏ రకమైనటువంటి సంకేతం అన్నది కూడా ఇప్పుడు తమిళనాడులో లేవనెత్తున్నటువంటి ప్రశ్న. అయితే తమిళనాడులో ఈ పరిణామాలన్నిటి తర్వాత జరిగే విపత్తు మాత్రం భారీ స్థాయిలో ఉంటుందన్నది అక్కడ వస్తున్నటువంటి హెచ్చరికగా మనం భావించవచ్చు. తమిళనాడు ఎంత సునిశ్చితంగా రాజకీయాలు ఉంటాయో అంత విప్లవాత్మకంగా కూడా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ పార్టీల ఏర్పాటు, ద్రవిడ పార్టీల ఏర్పాటు, దానికి ముందున్నటువంటి చరిత్ర, ద్రవిడ పార్టీల ఏర్పాటు తర్వాత వచ్చినటువంటి రాజకీయ చరిత్ర, అక్కడ పార్టీల ఆవిర్భావం తర్వాత ప్రజల్లో మార్పు, ఇవన్నీ గమనించినట్లయితే ఇది అంత ఆషామాషిగా తీసుకునే వ్యవహారం కాదు. కేంద్రం ఏదో నడిచే వ్యవహారం అయితే కనిపించట్లేదు. కాబట్టి న్యాయ నిపుణులు ఇటువైపు కూడా సంప్రదింపులు జరుపుతున్నారు, అటువైపు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. మొత్తం మీద అయితే శశికళను అడ్డుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాలన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్న తర్వాత ఇంకా ఏమీ ఆప్షన్ లేనట్టుగానే కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఈసీ శాశ్వత ప్రధాన కార్యదర్శి పదవి మాత్రమే ఉంది. ఏఐడిఎంకేలో తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవి లేదు కదా అన్నటువంటి ప్రశ్న కూడా లేవనెత్తడం జరిగింది. అయితే అక్కడ దానికి సంబంధించి కూడా శాశ్వత అధ్యక్షుడి స్థానాన్ని ఎంజీఆర్ కి, శాశ్వత ప్రధాన కార్యదర్శి పదవిని జయలలితకు కేటాయించిన తర్వాత ఆ రకంగా మార్పులు చేసుకుని జనరల్ బాడీలో ఆమోదం తీసుకున్నారు. కాబట్టి దానికి సంబంధించి కూడా టెక్నికల్ ప్రాబ్లం ఓవర్కమ్ అవుతుందనే ఏఐడిఎంకేలో ఉన్నటువంటి సీనియర్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అవాంతరాలు